ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించిన వీకెండ్ అప్డేట్స్ అవుతాం. ఇక గత వారం ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ తర్వాత మనం అనుకున్నాం. సో ప్రాబ్లీ 2 వీక్స్ హై ఏదైతే ఉందో 24,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది అని. సో అదే కోలో ఈ వారం కూడా 24,089, సో ఒక 80-90 పాయింట్స్ పైకి వెళ్ళినాక ప్రాబ్లీ అక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్ కూడా ఉంటుంది. సో వైట్ వీక్ అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ వాలటాలిటీ ఒక 600 పాయింట్స్ ఉన్నప్పటికీ దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో 23,940 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,089 దగ్గరికి వెళ్ళడం చూసాం. దాని తర్వాత బేర్ సెల్లింగ్ తోటి 23,484 వచ్చి 23,600 ఆ రేంజ్ లో క్లోజ్ అవుతుంది. ఇక వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అంటే కనుక అగైన్ సేమ్ ప్యాటర్న్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మోర్ దాన్ ప్రైస్ కరెక్షన్, టైం వైజ్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ కొద్దిగా లెవెల్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది స్ప్రెడ్ ఏదైతే ఉందో. సో లాస్ట్ వీక్ స్ప్రెడ్ మనం చూస్తే కనుక 500 పాయింట్స్ ఉండింది. ఈ వారం కూడా ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఉండింది. సో అదే కోలో వచ్చే వారం కూడా స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్చువల్లీ 24,200 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా వచ్చే వారం మనకు కనపడుతుంది. అండ్ అదే విధంగా 23,400 అనేది ఒక సపోర్ట్ పాయింట్ గా అయితే మనకి విజిబిలిటీ ఉంది. సో ఈ 600-800 పాయింట్స్ మధ్యలో వచ్చే వారం నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఎందుకంటే ప్రాబ్లీ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 23,317 అండ్ అంతకుముందు వీక్ లో ఏదైతే ఉందో 23,262 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్ గా వచ్చే వారం బై డిప్ స్ట్రాటజీని అవలంబించి 23,200 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఏ గుడ్ ఐడియా. అండ్ ప్రాబ్లీ 24,200 ఆర్ 24,400 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అని చార్ట్స్ మనకు సూచిస్తుంది. సో ఈ వారం ఐ థింక్ క్లియర్లీ ఇట్స్ ఆటో సెక్టర్ ఏదైతే బిగ్గెస్ట్ గెయినర్ గా ఎమర్జ్ అయిందో. ఐ థింక్ టాటా మోటార్ ప్రైవేట్ వెహికల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 8% పెరిగి బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం ఈ వారం. దాని స్పిల్ ఎఫెక్ట్ ప్రాబ్లీ ఐషర్ మోటార్, మారుతి లాంటి స్టాక్స్ పాజిటివ్ గా మనకు క్లోజ్ అవటం చూసాం. ఇక ఐటీ నేమ్స్ కొన్ని సైడ్ తీసుకుని చెప్పాలి. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ లాంటివి పాజిటివ్ లో మనకు ట్రేడ్ అవటం చూసాం. ఇక అదాని ఎంటర్ప్రైజెస్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలుచుకోవటం చూసాం ఈ వారం. సో ఆఫ్టర్ టాటా మోటార్స్ 8% గెయిన్ గా అదాని ఎంటర్ప్రైజెస్ మనకి నిలవడం చూసాం. అదేవిధంగా బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ప్రాబ్లీ ఐడెంటిటీ కానీ, ఎస్బీఐ కానీ ఐ థింక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం తోటి ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రాదర్ ఏవైతే క్రూడ్ ఆయిల్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయిందో. సో ఓఎన్జీసీ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం. 8.48% కట్ రావటం చూసాం. దాని తర్వాత హెల్త్ కేర్ అండ్ ఫార్మా నేమ్స్ లో సెల్లింగ్ అనేది క్లియర్లీ కనపడింది. సో స్టాక్స్ లైక్ మ్యాక్స్ హెల్త్ కానీ, సన్ ఫార్మా లాంటి స్టాక్స్, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ అనేది మనకు కనపడుతుంది. ఇంకా అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ లో గుడ్ సెల్ ఆఫ్ రావడం చూసాం. ఐటీసీ, లీవర్ లాంటి స్టాక్స్ లో రిలయన్స్ హెడ్ ఆఫ్ ఈవెంట్ డివిడెండ్ ప్లే తోటి ఆల్మోస్ట్ ఈ వారం ఒక 2.5% కట్ రావటం చూసాం. ఇంకా అదర్ హెవీ వెయిట్స్ లైక్ భారతీ ఎయిర్టెల్ కానీ, ఐ థింక్ ట్రెంట్ లాంటి ఎఫ్ఎంసీజీ నేమ్స్, పవర్ గ్రిడ్, బిఈఎల్ లాంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నిట్లో కూడా సెల్ ఆఫ్ అనేది మనకు కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాంటి ఫార్మేషన్ జరిగింది. సో లాస్ట్ వీక్ తో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ వారాంతరం మొత్తం కూడా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది. ఎందుకంటే నిఫ్టీ 2 వీక్స్ హై దాటలేకపోయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ 2 వీక్స్ హై కి ఆల్మోస్ట్ 1% ఇంకా ఎక్కువ వెళ్ళటం చూసాం. 2 వీక్స్ హై 55,000 ఉంటే ఈ వారం 55,530 దాకా వెళ్ళటం చూసాం. బట్ అది సస్టైన్ కాలేకపోయింది. సో బేస్ హై లెవెల్లో బిగ్ అటాక్ కి పాల్పడతాం అనేది చూసాం మనం. 54,116 దాకా లోకి వచ్చి 54,300 దగ్గర క్లోజ్ అవుతుంది. ఇక లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక వొలటాలిటీ 12-1300 పాయింట్స్ ఉండింది. ఈ వారం కూడా అదే మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 14-1500 పాయింట్స్ వొలటాలిటీ అనేది ఉంది. సో వొలటాలిటీ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ ఆర్ బెటర్ పర్ఫార్మింగ్ నేమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో వచ్చే వారం ఎలా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అంటే కనుక ఈ వారంలో ఐ థింక్ 54,000 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ కట్ అయిందంటే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 52,783 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం చూడాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న టైంలో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పుంజుకుంటుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా కనపడుతుంది. ఏదైనప్పటికీ మనకి సపోర్ట్ జోన్ లోకి వచ్చినప్పుడు లాంగ్ వెళ్ళి మన స్టాప్ లాస్ మనం అనేది పెట్టుకోవాలి. అరౌండ్ 54,000 అలా వస్తే కనుక ఒక 300 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయిందంటే కనుక అగైన్ 55,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1:3 రిస్క్ రివార్డ్ ఉంటుంది 54,000 వచ్చినప్పుడు. సో వన్ షుడ్ డెఫినెట్లీ ట్రై టు ప్లే లాంగ్ అండ్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఇందాక అనుకున్న నిఫ్టీ కూడా. అండ్ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోను, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే కనుక ఆప్షన్ రూట్ లోకి వెళ్ళి ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో అదే మాక్సిమం లాస్ ఉంటుంది. ఈవెన్ దానిలో కూడా వీ షుడ్ కీప్ స్టాప్ లాస్ అని మా ట్రేడింగ్ ప్యాటర్న్ అనేది సజెస్ట్ చేస్తుంది.
సో టాప్ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ వారం ఐ థింక్ లెస్ నోన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బిగ్ గెయిన్స్ రావడం చూసాం. ఎస్ బ్యాంక్ 5.5% పెరగడం చూసాం. యూనియన్ బ్యాంక్, ఐడిఎఫ్సి మోర్ దాన్ 3.5 to 4%. ఇక పిఎస్యు నేమ్స్ అన్ని కూడా బిట్వీన్ 1.5 and 3.5% పెరగడం చూసాం. పిఎన్బి, కెనరా, ఎస్బీఐ అండ్ కొన్ని లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్, కోటక్ లాంటివి స్వల్పంగా పెరగటం చూసాం. సో ఇప్పుడే అనుకున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ 2.9%. దీనిలో మనం గమనించాల్సిందంటే బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఒక బ్యాంక్ 2.9% పడింది అంటే కనుక నెక్స్ట్ 5-7 బ్యాంక్స్ 3% పెరిగితేనే దీన్ని కాంపెన్సేట్ అవుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ వెయిటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉంది. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం పెరిగిన నేమ్స్ లో మోస్ట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రాబ్లీ బ్రోకరేజ్ నోట్స్ తోటే పెరిగాయని చెప్పాలి. ఎక్సైడ్ బిగ్గెస్ట్ గెయినర్ గా 13.5% పెరగడం చూసాం. అదాని పవర్ 10.5%, అదాని ఎనర్జీ ఆల్మోస్ట్ 10% పెరిగింది. కమిన్స్ గుడ్ రిజల్ట్స్ అబౌట్ 10%. దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ క్యాపిటల్ గుడ్స్ ఏబీబీ 8.5% పెరగడం చూసాం. అదేవిధంగా పవర్ ఇండియా కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 8% and 8.5% పెరగటం చూసాం. ఇక వీక్ నేమ్స్ లైక్ బంధన్ బ్యాంక్ లాంటివి కూడా ఈ వారం ఒక 7% మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో పెరగటం చూసాం. సుజలాన్ లాంటి స్టాక్స్. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ ఎంఎస్ఏ, రెజిమ్ ఈ వారం జరగడం చూసాం వారాంతరంలో. సో ఎంసెక్స్ ఒక ఎగ్జిట్ వాళ్ళు ఇవ్వడం చూసాం. సో ఎంసెక్స్ లోంచి లాట్ ఆఫ్ మనీ అవుట్ఫ్లో అయింది. సిమిలర్లీ ఆర్బీఎన్ఎల్ నుంచి అవుట్ఫ్లో అవటం చూసాం. సో ప్రాబ్లీ ఆ రెండు స్టాక్స్ కూడా క్లోజ్ టు 9.5% కరెక్ట్ అవటం మనకు కనపడింది. అదేవిధంగా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓఎన్జీసీ 8%, కాంకర్, బీడీఎల్ రిజల్ట్స్ రియాక్షన్ అబౌట్ 8% కరెక్ట్ అవటం చూసాం. పాలసీ బజార్, ఆయిల్ ఇండియా, క్రాంప్టన్, కోల్గేట్, పామోలివ్ లాంటివి బిట్వీన్ 5.5% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ ఎక్కడైతే ఈవెంట్స్ ఉన్నాయో స్టాక్స్ అన్ని కూడా ఈ వారం అప్మూవ్ రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ డే, కర్ణాటక గవర్నమెంట్ లో చేంజెస్ అనేది రాబోతుంది. డికే శివకుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈస్ గోయింగ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. సో క్లియర్లీ ఆయనకి రిలేటెడ్ అయిన కంపెనీ కాబట్టి కాఫీ డే ఒక 40% అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఒకాడి ఈ వారం ఒక 30% అప్మూవ్ రావటం చూసాం. వాళ్ళకి మాలిక్యూల్ ఒకటి ఏదైతే ఉందో వాళ్ళకి నాడ్ వచ్చింది. ఎవరైతే వాళ్ళ కంప్లైన్స్ ఏదైతే ఉందో అది నాడ్ వచ్చింది అని ఒక వార్త రావటం తోటి. అదేవిధంగా కోప్రాన్, సుప్రియా లైఫ్, కర్నెక్స్ ఇవన్నీ కూడా బిట్వీన్ 25-30% పెరగటం చూసాం బికాస్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. ఇక వీక్ అయిన నేమ్స్ లో అగైన్ రాజ్ టీవీ, అగైన్ చెన్నై బేస్డ్ కంపెనీ ఒక 18% కరెక్ట్ అవటం చూసాం. కొన్ని నేమ్స్ లైక్ పాలిమెట్ కానీ, జీ షిప్పింగ్ ఇవన్నీ 15%. నాట్కో ఫార్మా వారాంతరంలో రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో 13% డౌన్ రావడం చూసాం. మాన్ ఇండస్ట్రీస్ కానీ, పోస్ట్రామ్ కానీ, జిందాల్ డ్రిల్లింగ్ ఇవన్నీ బిట్వీన్ 10 and 11% కూడా కరెక్ట్ అవటం చూసాం. సో వచ్చే వారం మళ్ళీ ఇంకా వీడియోతో కలుద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.